शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। परमहंस परिव्राजकाचार्य श्री 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 अभिनवोद्दंड विद्याशंकर भारती स्वामी वारिकी వారి పాదపద్మములకు నమస్కరించి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఋతుగారులు సమస్త భక్తజనాలకి నమస్కారాలతో నాకు ఇచ్చినటువంటి 2 నిమిషాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇక్కడ నీలకంఠేశ్వరుడు స్వామివారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ జరిగి ప్రతిష్ఠితుడవుతున్నాడు. ఈ పరిసరముల వాళ్ళ యొక్క అదృష్టం ఆ నీలకంఠేశ్వరుని యొక్క ఆగమనం. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. ఓ నీలకంఠ, నా జన్మ జన్మల్లో కూడా నీ పాదసేవా భాగ్యాన్ని కలిగించవయ్యా అని చెప్పి మహర్షులు కోరుకున్నారు. ఆ విధంగా అటువంటి నీలకంఠేశ్వరుడు మనల్ని అనుగ్రహించటానికి మన ప్రదేశానికి వచ్చాడు. ఆయన అనుగ్రహాన్ని పొందటానికి ఒక ముఖ్యమైనటువంటి మార్గం శాస్త్రం చెప్పిందండి. ముఖ్యంగా మాదయ్య గారి మల్లన అని చెప్పి ఆయన అంటారు, నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి పత్తిని సుమంతనెవ్వడు పారవైచు కామధేను వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అన్నాడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు చల్లి. అభిషేక ప్రియ శివ. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం అండి. నమస్కార ప్రియుడు సూర్యుడు, ప్రదక్షిణ ప్రియుడు హనుమంతుడు, గుంజలు తీస్తే ఇష్టపడేవాడు గణపతి, అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు. అటువంటి శివానుగ్రహాన్ని పొందాలి అంటే ఆయనకి అభిషేకం చేయటము అని కూడా చెప్పలేదండి. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి ఏ రూపంలో ఆయన నెత్తిన కాసి నీళ్లు పోసినా కూడా పత్తిరి సుమంత నెవ్వడు పారవైచు. పత్తిరి అంటే మారేడు దళాలు, ఆయనకి ఇష్టమైనటువంటి బిల్వ దళాలు కనుక ఆయన నెత్తిన పెడితే కామధేనువు వానింటి గాడి పసరం అన్నారు. అంటే కామధేనువుని మన దొడ్లో బర్రెలాగా పశువులాగా కట్టేసుకున్నట్టేటండి. కల్పవృక్షము